ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని తన నూతనమైన వాత్సల్యంతో నడిపిస్తున్నందుకు దేవునికి వందనం చెల్లిస్తూ ఈ దినమంతయు కూడా తన యొక్క దీవెనలతో మనల్ని జయప్రదంగా ముందుకు నడిపించాలని ప్రార్థనలు చేద్దాం. చాలామంది వయసు ఎక్కువ అయ్యి అంటే వయసు మీద పడి మేము ఏం చేయగలుగుతాము, నేనేం చేయగలను, నా వయసు ఇంత ఎక్కువ, నాకు ఇన్ని రకాల అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి నేను దేవుని కొరకు ఏం చేయగలను, నేను అసలు ఏం చేయలేను కదా అని దిగులు పడుతూ ఉంటూ ఉంటారు కొంతమంది. కానీ దేవుని కృపలో దేవుడు మనలను చివరి నిమిషం వరకు వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు నేను ఈ నిమిషంలో మనము శ్వాస పీలుస్తూ ఉన్నామంటే మన గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు తన యొక్క ప్రణాళికను ఇంకా ఆపలేదు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఇంకా ఆపలేదు. కాబట్టి చివరి వరకు మనం పోరాడవలసిందే, చివరి వరకు మనము మన పని చేయవలసిందే. నీకు నాకు దేవుడు ఏదైతే అప్పగించి ఉన్నాడో మనం ఏం చేయగలమో దానినే మనము చేస్తూ జీవితం గడపడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ పిక్చర్లో ఒక ల్యాంప్ పోస్ట్ ఉన్నది చూసారా. పాతకాలంలో ఇప్పుడైతే మనకు ఎలక్ట్రిసిటీ వచ్చి చాలా అద్భుతమైన లైట్లు వెలుగుతూ రహదారులు అలా వెలిగిపోతూ రాత్రింబగళ్ళు ఇది రాత్రా పగల అన్నట్లుగా వెలుగుతూ ఉండేటువంటి దీపాలను మనం చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో అయితే ఆ దీపాలను అలా ఒక ల్యాంప్ పోస్ట్ అనేది ఉండేది. దాని మీద ఒక దీపము, దాని చుట్టూ ఒక ఫ్రేమ్ ఉండేది, అందులో వెలిగించేవాళ్ళు. అదే పనిగా ప్రభుత్వం వారు సాయంత్రం అవ్వగానే వెళ్ళి వెలిగించేవాళ్ళు. అలాంటి దీపస్తంభాలు వెలుగుతూ అక్కడక్కడ కనిపిస్తూ అనేక మందికి దారులు చూపుతూ ఉండేవి. ఈ మధ్యన కొంతమంది క్రైస్తవ గుంపు పరిచర్యకు అంటూ వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక కొద్దిగా దూర ప్రాంతము, చాలా రిమోట్ ప్లేస్కు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్లకు మినుకుమంటూ దారి చూపుతూ ఉన్నటువంటి ఒక ల్యాంప్ కనబడింది. అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా పురాతనమైనదట. ఆ పురాతనమైనటువంటి ల్యాంప్ అయినా సరే ఇంకా అది అక్కడ వెలుగుతూ ఉందంట. అక్కడ వాతావరణం వల్ల ఎంతో పరిస్థితులు బాగలేవు, అయినప్పటికీ కూడా అది అలా వెలుగుతూ మినుకుమంటూ కనిపిస్తూ ఉండడం వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గ్లాస్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అదంతా కూడా బాగా తుమ్ము పట్టిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోయినా కూడా అందులో ఉన్నటువంటి ఆ బల్బ్ అయితే వెలుగుతూ అందరికీ దారి చూపిస్తుంది. అప్పుడు మరి ఆ గుంపు వాళ్ళు అనుకున్నారంట, చూసారా ఈ ల్యాంప్ ఎంత పాతదే, ఎంత ఓల్డ్ అయినప్పటికీ కూడా అది వెలుగుతూ తన పని తను చేస్తూనే ఉంది అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మన జీవితం కూడా అలాంటిదే కదా అన్న ఆలోచనతో వాళ్ళు ఒక ధ్యానాంశంగా దానిని ధ్యానం చేశారట. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, నాకు తెలిసినటువంటి ఒక ఆవిడ చాలా ఓల్డ్ ఏజ్లో కూడా ఆమె బెడ్ రిడన్ అయి ఉంటే, ఆమె బెడ్ రిడన్ అయి ఉన్నప్పటికీ ఆమె మాట్లాడలేదు, లేవలేదు, పలకలేదు. కానీ ఆమె ఎవరైనా చూడడానికి వెళ్తే ఒక చిరునవ్వు నవ్వేదన్నమాట. అప్పుడు ఆమెను చూసినప్పుడు అందరికీ ఆమె తను బ్రతికున్న కాలంలో ఎంతో అద్భుతమైన సేవ చేసింది, ఎంతో అద్భుతంగా అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించింది, అనేక రీతిలుగా ఆమె పరిచర్యలో పాల్గొనేది. అందువల్ల ఆమె అంటే అభిమానం ఉన్నటువంటి అనేక మందికి ఆమె యొక్క ఆ చిరునవ్వు ఎంతో స్ఫూర్తినిచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీలు ఇప్పటికీ కూడా ఎంతోమంది ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఎంతోమంది తమ జీవితాల ద్వారా తాము మరి బాగున్నప్పుడు, వయసు బాగా ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఎంతగానో సేవ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ఎంతోమందిని నేను చూశాను, ప్రార్థనాపరులుగా ఉన్నటువంటి అనేక మంది వృద్ధులను చూశాను. చాలామంది వారు తమ జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా
తాము ప్రార్థన ఎప్పుడు మానలేదు. అనేకులకు కొరకు ప్రార్థించడం, అనేకులను విజిట్ చేసినప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి ధైర్యం ఇవ్వడం, వారి పరిచర్యను ఎంకరేజ్ చేయడం. మేం చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకు అనేక రీతులుగా సహాయం చేయడం మనం చూస్తూ ఉంటాం కదా. చాలామందిని నేనైతే చూశాను. వారంతా కూడా అనేక రీతులుగా ఆర్థికంగా అయినా మరి ఇంకా అనేక రీతులుగా కొంతమంది బైక్స్ కొనిచ్చిన వాళ్ళు, కొంతమంది చర్చెస్ కట్టించిన వాళ్ళు, కొంతమంది బైబిల్స్ పంచిన వాళ్ళు, ఎంతమందినో మనం చూస్తూ ఉన్నాము. మరి మన జీవితంలో దేవుడు మనకు చివరి వరకు మనం చేయవలసిన పనిని మనకు చెప్తూ ఉన్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరి మనం అలా చేయడానికి మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా మన గురించి మాట్లాడతారు. ఒకవేళ ప్రార్థన చేద్దాం కానీ లేకపోతే ఇంకెక్కడికైనా విజిట్కి వెళ్దామని అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు, అమ్మా నీకు ఇంత వయసు వచ్చింది, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఎందుకు నువ్వు అసలు వెళ్ళడం అవసరమా అని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ ఏదైనా జరిగితే, ఒకవేళ కింద పడితే, ఒకవేళ ఏదైనా కనిపించని స్థితిలో నువ్వు అటు ఇటు తూలి పడిపోతే అప్పుడు ఎలాగా అని ఒక విధమైన డిస్కరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒకటి, మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రతి పరిస్థితిలో కూడా కాపాడుతాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్ని క్షేమంగా ఉంచే దేవుడు ఆయనే. కాబట్టి మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అని దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మనకు గుర్తుంది కదా యెషయా గ్రంథంలో. అలాగే ఇంకొకటి ఏంటంటే, మరి వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా ఉంటారంట. కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడు? 92వ కీర్తనలో మనకు కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నందురు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎవరు వారు అంటే నీతిమంతులుగా ఉండేవారు ఆ విధంగా ఉంటారు అని మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. నిజమే, దేవుడు మనలను ఆదరిస్తున్నాడు, మనలను కాపాడాడు. మనము ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నామో, మనం ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని రక్షణ పొందుకున్న వారమై విశ్వాసులముగా ఉన్నామో, ఇతరులను ఎంతోమంది దేవునికి దగ్గరకు రాకుండా ఉండే అనేక మందిని మనం నడిపించవలసిన వారమై ఉన్నాము. మన శాయశక్తుల అంటే మనము ఏమి చేయగలమో, మన మాట తీరు ద్వారా కానీ, మన యొక్క కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ, మనము వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా కానీ మనము వారిని నడిపించడం అనేది చాలా గొప్ప ప్రణాళిక దేవునికి మన పట్ల ఉన్నదేమో. మనం ఆలోచించుకొని మనం ఏం చేయగలమో ఆ విధంగా మనం చేయడానికి దేవుడు మనకు కృప చూపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అవును, నా శరీరము బలహీనపడింది, నా చర్మం పైన ముడతలు వచ్చేసాయి, నా కంటి చూపు సరిగా లేదు, నాకు సరిగా వినబడదు, నా చూపు మందగించింది, అయినప్పటికీ పర్వాలేదు, నేను ఆ ల్యాంప్ పోస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మరి పాడైపోయినటువంటి ల్యాంప్ పోస్ట్ లాగా ఒకవేళ నేనున్నానేమో, అయినా కూడా నా నుంచి వస్తున్నటువంటి ఆ కొద్దిపాటి వెలుగు ఇతరులకు మేలుకరంగా ఉంటుంది, ఇతరులకు ఇంకా దారి చూపిస్తుందేమో, ఇంకా అనేక మందికి నేనేమైనా మేలు చేయగలనేమో అని మనమంతా కూడా ఆలోచిద్దాం. మన యొక్క జీవితము ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో, మరి వృద్ధులైన వారు మాత్రమే కాదు, యవనస్తులైన కుటుంబ భారము, మరి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకునేవారు, మరి ఇంట్లో వృద్ధులైన అత్తమామలు ఉంటారు, మరి వాళ్ళని చూసుకునేవారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని చూసుకునేవాళ్ళు, ఇంకా అనేక మందిని ఇంట్లో అందరినీ చూసుకుంటూ కూడా మరి కొంత సేవ చేయడానికి కూడా ఇష్టపడేటువంటి అనేక మందికి కూడా ఈ యొక్క వాక్యము మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేయగలుగుతామో, మనము ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగం చేసే స్థలంలోనైనా సరే మన మాట ద్వారా, తలంపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మనము దేవుణ్ణి ప్రచురించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని ఎందుకని ఎంచుకున్నాడు అంటే, మన సత్క్రియలు చూసి
అందరూ కూడా ఈ లోకంలో మనల్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. మనల్ని బట్టి అనేకులు దేవుని వైపుకు రావాలి. ఆ విధమైనటువంటి దేవుడు ఆ విధంగా మనకు కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం. మన మన జీవితము ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఒకవేళ నీవు వృద్ధుడివా, వృద్ధురాలివా, లేకపోతే సింగిల్ మదరా, సింగిల్ ఫాదరా, మరి ఒంటరిగా ఉన్నటువంటి వారు, మరి భార్యలు చనిపోయిన భర్తలు, భర్తలు చనిపోయిన భార్యలు, ఇంకా ఎంతోమంది మరి ఒంటరి తల్లులు, డివోర్సీలు, లేకపోతే ఎవరైనా సరే, ఒంటరిగా ఉన్నవారైనా లేనివారైనా, ఏ పరిస్థితిలో ఉన్నవారైనా కూడా తమ యొక్క వెలుగును ఈ లోకమునకు ప్రచురించేలాగా మనము ఉండాలి. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. ఆ విధంగా ఇతరులకు మనము దారి చూపించేవారుగా ఉంటూ ఇతరులను దేవుని వైపుకు నడిపించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఈ లోకంలో మా పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు. మా తండ్రి దేవ, మరి నీ యొక్క సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము చాలాసార్లు ఇంకా నేనేం చేయలేను, నా వల్ల కాదు అని అనుకునే పరిస్థితులలో మేము ఉన్నప్పుడు మా తండ్రి దేవ, మీరు మమ్మలను కరుణించండి, కాపాడండి. మా దేవా ప్రభా, మా పట్ల మీ యొక్క కృప చూపించి మేము ధైర్యమును పుంజుకొని, మా తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నా సరే, మేము ఒంటరిగా ఉన్నా సరే, మేము 10 మందిలో ఉన్నా సరే, మేము ఎక్కడున్నా సరే, మా స్థితి ఏమైనా సరే, మా వయస్సు ఏదైనా సరే, మా తండ్రి, మేము నీ కొరకు పని చేయుటకు మా హృదయములను ప్రేరేపించమని వేడుకొంచున్నాము. మేము నీకు వెలుగుగా, లోకమునకు వెలుగుగా జీవించినట్లుగా తండ్రి, మా వెలుగు ద్వారా మా సత్క్రియలు తండ్రి ఇతరులకు మేలుకరంగాను, ఇతరులను నీ వైపుకు నడిపించేవిగాను ఉండినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఇతరులతో మాట్లాడే జ్ఞానం అనుగ్రహించండి. ఇతరులతో మేము ఎప్పుడు మాట్లాడినా నీ గురించి మాట్లాడగలిగే కృపను మాకు అనుగ్రహించండి. నీ గురించి తెలియజెప్పినట్లుగా మాకు సహాయం చేయండి. మా ప్రభువైన నీవు దయగలిగిన దేవుడవు తండ్రి. మా తండ్రి, మా ద్వారా నీవు పని చేసుకుంటున్నావు అంటే మేము ఎంత సంతోషంగా జీవిస్తాం. ఈ లోకంలో మేము జీవించినంత కాలము కూడా నాయన చిగురిస్తూ ఉండునట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభా తండ్రి, మా ఏ స్థితి అయినా నీకు మహిమకరంగానే ఉండాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించుటకు మా పనులు, మా మాటలు, తలంపులు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే రీతిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. అనేక మంది విద్యార్థులు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు నీకు వందనములు. వారికి మంచి జ్ఞానము అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు, విశ్వాసం అనుగ్రహించి శోధనలకు చోటు ఇవ్వకుండా కాపాడమని వేడుకొంచున్నాం. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎంతమందినైనా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అప్పుల సమస్యతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ మా ప్రభా వారికి ఉద్యోగాలన్నా దయచేయండి. లేదా మా ప్రభా వారి ఎదుట అనేక మంచి మార్గములను చూపించి ఏ చిన్న పనినైనా ప్రభా మీరు అద్భుత రీతిగా అభివృద్ధి జరిగించినైనా వాళ్ళను మరి ఉన్నతంగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్ చేస్తున్న వారికి వారి యొక్క బిజినెస్లో అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా. నూతన కార్యములను ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నడిపించమని, జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. ఎంతమంది అయితే సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, దయగలిగిన దేవుడవు, మా అందరి పట్ల మీకున్న ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా జీవితాలలో మీరు అద్భుతంగా మమ్మలను వాడుకుంటున్నందుకే నీకు వందనములు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారి ద్వారా మీరు చేస్తున్న సేవను బట్టి నీకు వందనములు. అనేక మంది తండ్రి ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా మరి ఇంట్లో ఉన్న వారి కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలు చేస్తున్న ఆ ప్రార్థన వీరులను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితేనైనా మరి తామున్న పడకలకి పరిమితం అయినప్పటికీ కూడా ఆ స్థితిలో కూడా నీ కొరకు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా. అలాంటి వారిని కూడా మీరు ఆదరించమని ప్రభా, వారి మాటల ద్వారా ఎంతోమందికి మేలు కలుగుతున్నందుకే కూడా
నీకు వందనం చెల్లించుకుంటూ అనేకులను నీ వైపు నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్గా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తండి, వారిని స్వస్థపరచండి. మా ప్రభానైనా వారి పట్ల నీ యొక్క కృప అధికంగా ఉంచండి. మా తండ్రి దేవ, మరి ఎంతోమంది ఐసీలలో ఉన్నారు, వెంటిలేటర్ పై ఉన్నారు నాయన. మీరు కృప చూపించి వాళ్ళను చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా తండ్రి దేవా, ఇంకా ఎంతమంది నాయన నీ యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారో అనేక విషయాల గురించి, ప్రాముఖ్యంగా తండ్రి ఈ సమయంలో యుద్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి, యుద్ధం జరుగుతున్న ప్రదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించండి ప్రభానైనా. మరి నీ చిత్తము జరిగిస్తున్నారని మేము నమ్ముతున్నాము, కానీ మరి శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఇక్కడున్న మేము కూడా ఎదుర్కోవాల్సి వస్తున్నది. దానివల్ల వచ్చే ఫలితాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. కాబట్టి తండ్రి, మమ్మల్ని కనికరించండి, కాపాడండి, మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ప్రతి చోట కూడా శాంతిని, సమాధానమును కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. యుద్ధము త్వరగా సమసిపోనట్లుగా సహాయం చేయండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీరు అక్కడ చాలా దగ్గరగా ఉందని మేము నమ్ముతున్నాము. మా ప్రభు, అనేక సూచనలు కనిపిస్తుంటుండగా తండ్రి, మేమంతా సిద్ధంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎవరైతే సిద్ధంగా లేరో, ఎవరైతే ఇంకా నీ దగ్గరికి రాలేదో, ఎవరైతే ఇంకా నేను ఎరుగని స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి తప్పకుండా సంపూర్ణమైన మార్పును అనుగ్రహించి తండ్రి, నిన్ను ఎరిగి నిన్ను తెలుసుకునేలాగా వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సిలువ విలువను తెలుసుకున్నట్లుగా, నీ త్యాగమును తెలుసుకున్నట్లుగా, గ్రహించినట్లుగా వారి హృదయాలను తెరవండి. మా ప్రభా తండ్రి, ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురై నీకు విరోధంగా ఉన్నారు. వారిని కూడా మీరు దయ ఉంచి మార్చమని ప్రార్థిస్తున్నాము. ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడకుండా సహాయం చేయండి ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఎంతగానో వారి గురించి ప్రార్థనలు చేస్తున్నారు. మీరు ప్రార్థనలు వినే దేవుడా వింటున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన విని అంగీకరించి నాయన వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించండి. మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు తండ్రి. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించండి ప్రభా. తన్ని సేవకులను ఆశ్రయించి వారిని అందరినీ దీవించండి ప్రభా. వారు కట్టించుకుంటున్నటువంటి ఆ మందిరములు తండ్రి చక్కగా మరి కంప్లీట్ అవునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఆర్థిక వనరులు వారికి అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, ఇంకా ఎవరైతే ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్నారో, ఎలాంటి సమస్యలతో వారు ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, మరి అప్పుల బాధ నుంచి విడుదల ఇవ్వండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదలనివ్వండి. మా తండ్రి దేవా, ఎంతోమందినైనా మరి తమ యొక్క స్థలాలు అమ్ముడుపోని స్థితిలో ఉన్నారు. త్వరగా అమ్ముడుపోనట్లుగా, వారి సమస్యలు తీరిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయగల మా తండ్రి, ఈ దినము బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, నీ యొక్క దీవెనల చేతనే ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నారు దేవా, నీకే వందనములు. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.